హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిస్ట్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందని పెద్ద ఎత్తున ఒక అలజడి లేచింది. అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. 5.3% వచ్చిందట రిక్టర్ స్కేల్ పైన. లేదంటే చాలా పెద్ద నష్టం జరిగి ఉండేది. ఈవెన్ హైదరాబాద్లో కూడా వచ్చింది. హైదరాబాదు సేఫెస్ట్ ప్లేసు ఎర్త్‌క్వేక్స్ అంటారు. ఎర్త్‌క్వేక్స్ రావు ఇక్కడ అనేది అంటే ఖగోళ శాస్త్ర నిపుణులు చెప్పేది. కానీ ఇక్కడ కూడా కొంత వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది లైట్గా. ఇది మేడారం అడవుల కేంద్రంగా ఈ ప్రకంపనలో వచ్చినట్టు రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదు. ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం వరకు కూడా కంపించిందట. అంటే కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా ఏరియాలో విశాఖపట్నం వరకు కూడా మొత్తం ఆ బెల్ట్ మొత్తం సముద్రం పక్క నుంచి. తెలంగాణలోనూ అత్యధిక జిల్లాల ప్రకంపనలు ఊగిన సమ్మక్క సారలమ్మ గద్దెలు గ్రిల్స్ కూడా ఊగినాయట. గద్దెలు ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ ములుగు మన్యంలో ఇళ్ల గోళ్లకు పగుళ్ళు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. ఏపీ సేఫ్ జోన్లోనే ఉందని విపత్తు నివారణ సంస్థ ప్రకటించిందట. మొత్తానికైతే ఒక గండం తప్పింది. నిన్న చాలా పెద్ద ఎత్తున టెన్షన్ పడ్డారు ప్రజలు. రోడ్ల మీదకి వచ్చారు కొన్ని ఏరియాల్లో. అయితే ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా ప్లేసులలో కొంచెం లైట్గా వైబ్రేషన్ వచ్చినట్టు, ఇంట్లో ఉన్న సామాన్లు ఏదో కింద పడ్డట్టు కొన్ని ఏరియాలలో వచ్చింది. అది 5 పాయింట్స్, బిలో 5 పాయింట్స్ ఉంది కాబట్టి కాస్త మనకి ఇబ్బంది కలగాలి, లేదంటే ప్రాబ్లం అయ్యేది. ఇది ఒక వార్త. ఇంకోటి, మా పాలసీలు ఇంటింటికట, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచుతాం, అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు. ధాన్యం కొనుగోళ్ళు ఆగొద్దు, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఎప్పుడు చెప్తుండు? ధాన్యం అంతా అయిపోయిన తర్వాత రైతులు ఇబ్బందులు పడ్డాక కఠిన చర్యలు ఉంటే ధాన్యం కొనుగోలు ఆగొద్దు అంటాడు. ఇప్పుడు చెప్పేది ఏంది? ధాన్యం కొనుగోలు ఆగొద్దని. ధాన్యం ఫెంగల్ తుఫాను వచ్చి కొట్టకపోయిందా జూత్రి. తుఫాన్లో మొత్తం నీళ్ళల్లో దేవుకొని కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ధాన్యం ఉండాల్సిన చోట, గింజలు ఉండాల్సిన చోట ఏమన్నాయి? నీళ్ళు ఉన్నాయి. వరద వచ్చి వరదలో కొట్టకపోయినాయి ధాన్యం. దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిండి చంద్రబాబు నాయుడు గారు, ధాన్యం కొనుగోళ్ళు ఆగొద్దు, లేదంటే కఠిన చర్యలు అంటుండు. రైతులు తీవ్రమైన నష్టపోయారు. ఇవాళ వాస్తవం ఇది. మీరు పరిశీలించుకోండి, మీ అధికారులతోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. చాలా నష్టపోయారు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రైతులు. ఇవాళ కళ్ళాళ్ళల్లో ఉన్న రైతుల ధాన్యం తడవటానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. దాంట్లో తేడానే లేదు. ఎందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే, తుఫాన్ వస్తుందని, తుఫాను హెచ్చరికలు వస్తున్నాయి వాతావరణ శాఖ నుంచి. కళ్ళాళ్ళల్లో ధాన్యం రాసులు ఉన్నాయని తెలుసు ప్రభుత్వానికి. కొనుగోళ్ళు అలసత్వం ఉంది, కొనుగోళ్లు సరిగ్గా జరగట్లేదు, మధ్య దళారుల పెత్తనం ఎక్కువైందని తెలుసు. ఇదంతా తెలుస్తున్నాక దానికి సంబంధించిన చర్యలు ఎప్పుడు తీసుకోవాలి? మీరు కఠిన చర్యలు తుఫాన్ రాకముందు, వరదలో ధాన్యం కొట్టకపోకముందు తీసుకోవాలి. కానీ అంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చి లేదు నేను కఠిన చర్యలు తీసుకుంటా అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి, మా పాలసీలు ఇంటింటికి పోతాయి అంటే, ఇంటింటికి మీ పాలసీలు కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకుపోయిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు. మీ పాలసీలు కూడా పోతున్నాయి, కానీ అసలు ఈ పాలసీలు ఇంటింటికి పోవటం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు ఒక చర్చ. ఇక దాన్ని మా పాలసీలు ఇంటింటికి పోతాయి అంటుండు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంచుతారట అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్గా తీసుకొని వారి కుటుంబ సభ్యుల ప్రొఫైల్కి తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బుధవారం ఉండవల్లిలో ఆయన మాట్లాడిన పరిస్థితి. ప్రతి కుటుంబాన్ని యూనిట్ తీసుకొని ప్రతి కుటుంబంలో ఏదో ఒక స్కీమ్ వచ్చే విధంగా చేస్తారట. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసిండు. ప్రతి కుటుంబంలో రైతు ఉంటే రైతు భరోసా, పిల్లలు స్కూల్కి పోయేళ్ళుంటే అమ్మఒడి, ఇట్లా రకరకాల స్కీమ్స్ పెట్టిండు. అమ్మ హస్తమని, నేతన్న హస్తమని, ఈ ఆటో వదిలే వాళ్ళకి ఆటో డబ్బులు, ఇట్లా రకరకాలుగా. అది ఆల్రెడీ అయింది. గడిచిన 5 సంవత్సరాలలో ఈ ప్రతి ఇంట్లో కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 4, 5 కూడా ఉన్నారు. రకరకాల స్కీములు. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తారట. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారస్తునే చేస్తారట. మరి ఎట్లా చేస్తారో చూడాలి. వ్యాపారస్తుని చేస్తే మంచిదే. కాకినాడ డీప్ పోర్టు ప్రభుత్వం చేతికి పోయిందట. వివాదాలు, చిక్కులు, నష్టాలు, తిప్పల నుంచి విముక్తికి ఇదే పరిష్కారం. ఉన్నతాధికారుల బృందం అధ్యయనం. కాకినాడ
పోర్ట్ అయితే బాగా చర్చలోకి వచ్చింది. బియ్యం స్మగ్లింగ్ అవుతుందనే దానిపైన ఆ డీప్ పోర్ట్ కూడా ప్రభుత్వం చేతికి వచ్చే అవకాశం ఉందట. ఇంకోటి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నేడో రేపో బీజేపీలో చేరిక, టీడీపీకి 2, బీజేపీకి 1 సీటు, ఏపీ నుంచి ఎన్నిక కానున్న 3. ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉండే రాజీనామా చేసిండు ఆర్ కృష్ణయ్య. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభలో అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు పదవి కాలం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి అది ఖాళీ అయితే తెలుగుదేశం గెలిచింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇస్తారు, 3కు 3 రాజ్యసభ అనుకున్నారు. దాంట్లో 1 బీజేపీ అట, 2 తెలుగుదేశం. ఆ ఒక్క బీజేపీ వచ్చే సీటుని ఆర్ కృష్ణయ్యకి ఇస్తారట. ఆర్ కృష్ణయ్యని మరి బీసీ కార్డుగా వాడుకొని బీజేపీ పికప్ కావాలని చూస్తున్నట్టుంది అటు ఏపీలో తెలంగాణలో. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఆయనకి నెట్వర్క్ ఉంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఉద్యమకారుడిగా గత 40 సంవత్సరాలుగా ఆయన చేసిన ఉద్యమాలు, ఆయనకి వచ్చిన గుర్తింపు వల్ల జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆర్ కృష్ణయ్య అనే ఒక కార్డును పెట్టుకొని బీసీలను దగ్గర తీసుకోవాలని చూస్తుంది, బీసీలను హోల్డ్ చేసుకోవాలని చూస్తుంది అనే ఒక కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ఇప్పుడు ఏపీలో రాజ్యసభ ఇచ్చి ఇటు తెలంగాణలో కూడా ఉన్న బీసీలని అటు ఏపీలో ఉన్న బీసీలని ఆకట్టుకునే ప్రయత్నం, బీసీలను టర్న్ చేసుకునే ప్రయత్నం బీజేపీ వైపు ఒక ఎత్తుగడ మరి చేస్తుందా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా రాష్ట్రాల్లో బీసీ కార్డును ఉపయోగించి గెలిచారు. మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి, తెలుగు రాష్ట్రాల్లో కూడా అది 2 వైపులా కలిసి వస్తుంది కాబట్టి ఆయనకి ఇస్తున్నట్టుంది, అర్థమవుతుంది. ఆయన నేడో రేపో బీజేపీలో చేరి రాజ్యసభ సీటు తీసుకుంటాడు. కానీ ఇదే ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీలిన మొట్టమొదటి ఎన్నికల్లో 2014లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ప్రయోగం చేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తున్న ఆర్ కృష్ణయ్య అని ప్రకటించి ఎల్బీ నగర్ నుంచి టికెట్ ఇచ్చిండు, గెలిచిండు. అప్పుడు 14-15 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత ఆయన ఇన్యాక్టివ్ అయ్యిండు తెలుగుదేశం పార్టీలో. అక్కడ అధికారం వచ్చింది ఏపీలో, కానీ ఇన్యాక్టివ్ అయిపోయిండు ఆర్ కృష్ణయ్య. మొత్తం కూడా బీసీ ఉద్యమంలో అయిపోయాడు, పార్టీ పైన పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. అది జరిగిన తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా బీసీ కార్డు ఉపయోగించి మళ్ళీ రాజ్యసభ ఇచ్చిండు. కానీ అక్కడ కూడా ఇన్యాక్టివ్ అయ్యిండు, అంత యాక్టివ్గా లేడు వైసీపీలో కూడా. ఏ పార్టీలోకి పోయినా ఆయన పార్టీ కంటే కూడా ఆయన ఏదైతే బీసీ వాదాన్ని నమ్ముకుండో, బీసీ సామాజిక వర్గం, బీసీల హక్కులు, బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం, చట్టసభలో రిజర్వేషన్, దీనిపైన ఎక్కువ ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన పోరాటం. కానీ రాజకీయంగా అంత ఇన్వాల్వ్ అయినట్టు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, సామాజిక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. సామాజిక ఎజెండాని తీసుకుంటుండు, సామాజిక ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. కానీ బీజేపీ మరి ఎట్లా వాడుకుంటుంది? ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒకసారి పదవి ఇచ్చింది, సీఎం పదవి అనౌన్స్ చేసింది, జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఇచ్చిండు, వాళ్ళు ఎమ్మెల్యే ఇస్తే ఎంపీ ఇచ్చారు. కానీ ఆ 2 పార్టీలకు పెద్దగా అంటే ఓట్ల పరంగా మాస్ వేవ్లో వచ్చి ఉండొచ్చు, కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు, బీసీలది టర్న్ అయి ఉండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఒక కార్డుగా ఆయన వాడుకొని అటు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆయన ఎప్పుడు తిరగలే జాయిన్ అయినప్పటికీ. మరి ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వాడుకుంటుంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేస్తారా, చేసి వాడుకుంటారో తెలియదు. ఇది ఒక వార్త. ఇంకోటి, వైసీపీ ఉద్యమ బాట పడుతుందట. ప్రజా సమస్యలపై ఇక జనంలోకి. ఈ నెల 11న రైతు సమస్యలపై పోరాటం, 27న కరెంటు ఛార్జీలపై నిరసన కాలం, జనవరి 3న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళన, ప్రభుత్వాన్ని నిలదీస్తూ వినతి పత్రాల సమర్పణ, ప్రజలను కలుపుకొని పోరాటాలకు వైఎస్ జగన్ పిలుపు. వైసీపీ ఉద్యమం బాట పడుతుందట. అంటే కరెంటు ఛార్జీల పెంపు పైన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం పైన, ప్రధానంగా రైతు సమస్యలపై ఈ డిసెంబర్ 11 నాడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారట ఉద్యమం. తర్వాత 23 నాడు 27 నాడు కరెంట్ ఛార్జీల పెంపు నిరసనగా ఒక గళమట. జనవరి 3న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆందోళన, ప్రభుత్వానికి నిలదీస్తూ వినతి పత్రాలు ఇస్తారట. అంటే ఒక 3 కీలకమైన అంశాలపైన వాళ్ళు ఉద్యమం బాటపడుతున్నారు. ఒకటి, రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో విఫలమైంది ప్రభుత్వం అనే విషయం పైన. దాని తర్వాత కరెంటు ఛార్జీలు కూడా 2 సార్లు పెంచారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రజలపైన వేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద. కానీ దానిపైన కూడా ఉద్యమం తీసుకుండు జగన్మోహన్ రెడ్డి. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవటం వల్ల, విడుదల చేయకపోవటం వల్ల కాలేజీల్లో ఉన్న కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికేట్స్ ఇట్లే,
పాస్ అయితే సర్టిఫికేట్లు ఇట్లా, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కోర్స్ అయితే ఎగ్జామ్ కాల్ టికెట్లు ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడతారు. కాబట్టి వాళ్ళ పక్షాన జనవరి 3న ఒక పోరాటం చేసి వాళ్ళని వాళ్ళ సమస్యల నుంచి బయటపడేయాలని ఒక ప్రయత్నం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యమం బాట పెట్టిండు. అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు మొత్తం ప్రజలకు సంబంధించిన కరెంటు ఛార్జీల విషయంలో, ప్రజలకు దగ్గరయ్యే విషయంలో, ప్రజల జనంలో మమేకమై ప్రజా ఉద్యమాలు వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కూటమి ప్రభుత్వం. అప్పుడే మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి అంత స్పేస్ ఇస్తారా? ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఓడిపోయారు. 11 సీట్లకే పరిమితమయ్యారు. ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది 40, నియర్లీ 40-45 ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు 100కు 40-45 మంది ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది, కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి. 6 monthsలోనే వచ్చి ప్రజలకి ఇది చేయలేదు అది చేయలేదని ఒక ఉద్యమం చేస్తే ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది ఒక సమస్య. 6 నెలలు అయితే వెయిట్ చేశారు, 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ ఉద్యమం ఏ కాడికి వస్తుంది? కానీ సమస్యలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది, కరెంటు ఛార్జీల సమస్య ఉంది, రైతులకు సంబంధించి అయితే ఇంకా ఇబ్బంది ఉంది, తల్లికి వందనం ఎట్లాంటి స్కీములు రావట్లేదు అనేది రకరకాల సమస్యలు, వాలంటరీ వ్యవస్థ, వీటన్నిటిపైన చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆదరిస్తారా ప్రజలు, ఆదరించరా అనేది ఉద్యమం తీసుకున్న తర్వాత కానీ మనకు తెలుస్తుంది. ఇది ఒక వార్త. సమస్యలు పరిష్కరించి అండగా నిలుస్తా, ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ భరోసా. పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు ఇస్తాడట. ప్రజా దర్బార్ అని పెట్టిండు నారా లోకేష్, విద్యా ఐటీ శాఖ మంత్రి. అది మళ్ళా ఉండవెల్లి నివాసంలో 49వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చారట. నేను సమస్యలు మీ పరిష్కరించి అండగా నిలుస్తా అని ప్రజలకైతే బాగా దగ్గర అవుతుండు. పూర్తిగా కంప్లీట్ చేంజ్ అయింది నారా లోకేష్ వ్యవహార శైలి కానీ, నారా లోకేష్ ప్రజలతో మమైకమయ్యే విధానం కానీ, ఎత్తుగడ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే గతంలో చూసిన దానికి ఇప్పటిదానికి చాలా దగ్గర అవుతుండు. మిగతా క్యాబినెట్లో ఉన్న మిగతా మంత్రులందరికంటే కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుండు. అంటే ఆయన ఒక్క శాఖనే కాకుండా మొత్తం మీద ప్రజల కోణంలో, మానవీయ కోణంలో చాలా సమస్యలపైన స్పందిస్తాడు. ఆయన ప్రజా దర్బార్ పెట్టి సమస్యలకి నేను పరిష్కరిస్తా, అండగా నిలుస్తా అని ప్రజలకైతే ఒక భరోసా ఇస్తాను. మట్టి మీద కూలిందట పాపం రైతు కుటుంబం సజీవ దహనం అయింది, సజీవ సమాధి అయింది. నిద్రలోనే తల్లిదండ్రులతో పాటు కుమార్తె మృతి. ఉపాధి కోసం వెళ్ళి ప్రాణాలతో బయటపడిన కుమారుడు. అనంతపురం జిల్లా రెక్కాడితే కానీ డొక్కాడని రైతు కూలీ కుటుంబం అది. 2 కుమార్తెలు ఒక కొడుకుతో ఉన్నంతలోనే సంతోషంగా బతికిన రైతు కూలీ కుటుంబం. అయితే ఒక్కసారిగా తుఫాన్ ప్రభావంతో ముందు రోజు కురిసిన వర్షానికి మరుసటి రోజు కురుస్తున్న చిరుజల్లు కారణంగా ఇంట్లో నిద్రించిన ఆ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలోనే శాస్త్ర నిద్రలోకి జారుకున్నారు. జడివానకు మట్టి మీద కూలి పోవడంతో రైతు కుటుంబ సభ్యులు శిథిలాల కింద శాశ్వతంగా కనుమరుగారు. ఈ ఘటన కుటుంబాలతో పాటు గ్రామస్తులను మానవతావాదంలో తీవ్రంగా కలిసివేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో జరిగింది. పాపం మట్టి మిద్దె కింద నిదట్లోనే పాపం నిద్రపోతారో వాళ్ళకి తెలియదు. వర్షాలు నాని తుఫాన్కి కూలిపోయిందట. వాళ్ళ కుమారుడు ఒకడు బయటపడ్డట. పనులకి ఏదో పోయి బయట వేరే దగ్గర ఉండు కాబట్టి బతికిపోయింది. మిగతా కుటుంబం అంతా చచ్చిపోయింది. ఆ గ్రామం, ఆ మండలం మొత్తం చూసిన వాళ్ళు మానవతావాదులు మొత్తం, అంటే మనిషి అనేటోడు ఎవడున్నా ఎంత బాధ అనమాట. ఎందుకంటే కళ్ళ ముందే నిదట్లో శాశ్వతమైన నిద్రలోకి జారుకోవటం, మట్టి మిద్దె కింద. ఈ రోజుల్లో కూడా అన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి, మేం పేదోళ్ళ కోసమే ఉన్నాం, మాది పేదల ఎజెండానే, పేదలను పైకి తీసుకురావాలంటున్నారు. మట్టి గోడలతో ఇళ్ళు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మట్టి గోడలతో ఇళ్ళు ఉండటం వల్లనే వాళ్ళ మట్టి మీద కూలి చనిపోయారు. మరి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు మేమున్నాం అనే ప్రభుత్వాలు కనీసం ఒక కుటుంబానికి పక్కా ఇల్లు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు పూర్తిగా. ఇక దానివల్ల ఇలా 3 సజీవ సమాధి అయ్యారు. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ప్రజాశక్తి పేపర్. సెకీ ఒప్పందం పైన ఆలోచిస్తాను అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఏం ఆలోచిస్తున్నారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ పంపిణీ సంస్థలు చేసుకున్న ఒప్పందాన్ని ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారట. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడగగా ఏం చేయాలో ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటే జరిమానా కట్టాల్సి ఉందని, అన్ని వైపుల నుంచి ఏది మంచి అనేది బేరీజు వేస్తున్నామని చెప్పారు. అయితే అదానీ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ కేంద్ర మాజీ కార్యదర్శి
ఈఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటీవల లేఖ రాశారు. అదానీ సెకీ ఒప్పందంలో కొన్ని క్లాజుల కింద ప్లాంట్ యాజమాన్యాలు ముడుపులు చెల్లించిన విషయాల ఆధారంగా ఫోర్స్ మేజర్ కింద ప్రభుత్వానికి ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆయన లేఖలో వివరించారు. ఇది ఆ లేఖ ఇచ్చిండు ఐఏఎస్ ఆఫీసరు, మాజీ సెక్రటరీ. అంటే లంచాలు ముడుపులు ఇచ్చి ఒప్పందాలు చేసుకోండు కాబట్టి ఆ క్లాజును బేస్ చేసుకొని రద్దు చేయొచ్చు, పెనాల్టీ కూడా ఉండదని. అయినప్పటికీ ఒకవేళ పెనాల్టీ ఉన్నా ఒక 3,000 కోట్లు ఉంటుందట. కానీ నష్టపోయేది ఆ ఒప్పందం వల్ల 2,00,000 కోట్లు నష్టపోతామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది, కూటమి ప్రభుత్వం చెబుతుంది, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు చెబుతున్నాయి. మరి దీన్ని బేస్ చేసుకొని రద్దు చేస్తే అయిపోయా. 2,00,000 కోట్ల రూపాయల నష్టం భరించే బదులు ఒక 3,000 కోట్ల రూపాయల జరిమానా భరిస్తే ఏమైంది? అసలు ఆ జరిమానా కూడా అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తుండే శర్మ గారు లేఖే రాసిండు ముఖ్యమంత్రికి. ఎందుకు లేదంటే ముడుపులు తీసుకొని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ ఒప్పందాలు రద్దు చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉందట. దాన్ని బట్టి తీసేయచ్చు అంటుండు. కానీ ఇంకా ఆలోచిస్తాను అంటుండు. ఎన్ని రోజులు ఆలోచిస్తారో చూడాలి. అంటే ఆలోచించి అది ఒకడి మీద నిందేసి తప్పించుకునే కార్యక్రమం తప్ప అందులో ఏం లేదు. ఇప్పుడు ఆలోచించడానికి ఉంది. ఆ సెకీ ఒప్పందం వల్ల లాభమే ఉంది రాష్ట్రానికి, నష్టం లేదు. నష్టం ఉంటే అంత ఆలోచించాల్సిన అవసరం లే. నష్టం ఉంటే ఏంది ఆలోచించేది ఏంది? అందులో చెడు అని తెలిసింది, తీసేయాల. ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే దాంట్లో లాభం ఉంది, నష్టం లేదు. కానీ దాన్ని నష్టం ఉన్నట్టు ఒక పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేశారనేది స్పష్టంగా అర్థమైంది. నిర్బంధాన్ని ఎదిరించి మళ్ళీ రోడ్లు ఎక్కారట యూపీ రైతులు. ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయింపు, వందలాది మంది అరెస్టు. రైతుల ఆందోళనతో విడుదల పోరు కొనసాగుతుందని ఎస్కేఎం. యూపీ ప్రభుత్వం అణిచివేత చర్యలకు ఖండన. యూపీలో ఢిల్లీ సరిహద్దులకు వచ్చారట. యమునా ఎక్స్ప్రెస్ హైవే పైన బైఠాయించిన రైతులు నిర్బంధాన్ని ఎదిరించి మళ్ళా రోడ్ల మీదకి వచ్చారు. కానీ వాళ్ళు పట్టించుకుంటూ లేడు పాపం. బియ్యం స్విచ్ అట. బియ్యం స్విచ్ ఏంది స్విచ్? జనసేన నేతల నడుమ కోల్డ్ వార్ నడుతున్నట్టు వారి వివాదాలు వాడుకుంటున్న కొందరు టీడీపీ నేతలు. ఎలాగైనా బయటపడే ఎత్తులు వైసీపీ నాయకుడు. 3 పార్టీల ప్రయోజనాల్లో రైస్ అక్రమాల మాఫీ కేసులు దర్యాప్తులకై కాలయాపన. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం జనసేనలో స్విచ్ పెట్టినట్టు సమాచారం. 2 ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితిని టీడీపీలోని కొందరు నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇరు పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతుంది. కాగా కూటమిలోని 2 పార్టీల మధ్య నెలకొన్న విభేదాలను కొన్నేళ్లుగా కాకినాడ పోర్టును తన సొంత అడ్డాగా మార్చుకొని లక్షల టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు రవాణా చేసిన వైసీపీ నేత తాను కేసుల నుంచి బయటపడేందుకు చక్రం తిప్పుతున్నాడు సమాచారం. ఇది మొత్తానికి మొదలు ఎక్కడంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందంటూ సమీక్ష చేసి కొద్ది మొత్తంలో బియ్యాన్ని పట్టుకొని వ్యవహారంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పాత్ర ఉందని ప్రకటించారు. అనంతరం కొన్ని మాసాల వరకు ఎలాంటి దర్యాప్తు లేదు. ఇటీవల నెల్లూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు స్టెల్టా నౌక గురించి ఉప్పందించారు. ఆ నౌకను దాటవేస్తారన్న ఆలోచనతో ఉటావిటిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు చేరుకొని నౌకలు అక్రమంగా తరలుతున్న బియ్యాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. మామూలుగా అయితే తమ పార్టీకి చెందిన నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని అప్రమత్తం చేయకుండా పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడకు వెళ్లడంతో చర్చ మొదలైంది. నాదెళ్లపైనే సివిల్ సప్లై అధికారులపై నమ్మకం లేకనే పవన్ నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. నాదెళ్ల కావాలనే బియ్యం అక్రమ రవాణాపై సాచివేతగా ఉన్నారని అనుమానించడం వల్లనే పవన్ నేరుగా కార్యరంగంలోకి దిగారని సమాచారం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో కొందరు టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉందని, వారికి నాదెళ్ల పరోక్షంగా సహకరిస్తున్న అనుమానం పవన్లో ఉందని జనసేన పార్టీలో చర్చ. ఇది బియ్యం స్విచ్ పెట్టిందట పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీలో 2 అగ్రనాయకుల మధ్యలో. మరి ఆ 2 అగ్రనాయకులు ఎవరంటే ఈడ అంటే వార్తను బట్టి అయితే మనకు అర్థమయ్యేది పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్. వాస్తవంగా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా పోయి సివిల్ సప్లై శాఖలో తలదూర్చిండు. కాకినాడ పోర్టుకు పోయిండు. వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉప్పందించారట. స్టెల్టా అనే నౌక దారి మళ్ళీ అవకాశం ఉంది, దాటించే అవకాశం ఉంది, దాంట్లో బియ్యం పోతున్నాయి. మరి మన పార్టీకి సంబంధించి ఆ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని చెప్పారు. ఏం కానీ హుట్టిన ఆయనకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయిండు, పోర్టుకు పోయిండు. పోర్టుకు పోయి కొద్దిగా ఆడ గలాట చేసిండు. అంటే లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసిండు, వాళ్ళు రానిలేదట. సివిల్ సప్లై మంత్రికి చెప్పాలి, వాస్తవంగా అలర్ట్ చేయాలి. నిజంగానే వాళ్ళ మధ్య తేడా లేకపోతే వెంటనే ఫోన్ చేసి సివిల్ సప్లై మంత్రిని అలర్ట్ చేసి అక్కడ ఏదో జరుగుతున్నట్టు చూడాలి. కానీ ఆయన చెప్పలే. ఎందుకు చెప్పలేదు అంటే నమ్మకం లేదా? నాదెళ్ల మనోహర్ కూడా దీని వెనకొనడు. జూన్లో ఎప్పుడో సమీక్ష చేసి దానిపైన సరిగ్గా పట్టించుకోవట్లేదు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు, బియ్యం స్మగ్లింగు అని నాదెళ్ల మనోహర్కి తెలుసు. అయినప్పటికీ వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది ఒక అనుమానం పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుంది.
అని వార్త రాశారు. ఆ అనుమానం చేతనే ఆయనకి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి హడావుడి చేసిండు. తెల్లారి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టిండు. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆడికి అని ప్రెస్ ఒక వివరణ ఇచ్చే కార్యక్రమం చేసిండు. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న గ్యాపు అనేది బయటపడకుండా ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాన్ని బయటకు చెప్పిండు. కానీ మొత్తానికైతే ఈ కోల్డ్ వార్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఆడుకుంటున్నారట. జనసేన పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఉన్న కోల్డ్ వార్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడుకుంటున్నారు. మళ్ళీ తెలుగుదేశానికి జనసేన నాయకుల మధ్య ఉన్న కోల్డ్ వార్ని వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారట. పాతగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మగ్లింగ్ చేసిన నాయకులు వాళ్ళు కేసుల నుంచి బయటపడాలని వాళ్ళ ప్రయత్నం, వీళ్ళ గొడవలో మొత్తానికైతే ఈ బియ్యం అనేది కూటమిలో స్విచ్ పెట్టింది. కూటమి పార్టీల్లో ఇంటర్నల్కి కూడా స్విచ్ పెట్టింది. ఇది జనసేన నాయకుల మధ్యన అయితే నేతల మధ్య కోల్డ్ వార్ నడుతుందట. అది కోల్డ్ వార్ హీట్ వార్ అయితే చూడాలిగా. ఇది ప్రజాశక్తి దిశ పేపర్. గన్నులు పెట్టి ఆస్తులు లాక్కుంటారా? ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు చరిత్రలో లేవి. ఈ తరహా నేరాలపై ముంబై తరహా చట్టము. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్. గన్నులు పెట్టి ఆస్తులు లాక్కుంటారా అంటుండు. ఇది కాకినాడ పోర్టు సంబంధించి లాక్కున్నారని ఎప్పుడో మరి 2020లో జరిగిన ఒప్పందానికి సంబంధించి షేర్లు అమ్ముకుంటూ దాదాపు 494 కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకుంటూ వేరే కాడ పెట్టిండు. ఆ డబ్బుల్ని ఆయన ఇష్టపూర్తిగానే ఓటాలని సేల్ చేసుకుండా అని వైఎస్ఆర్సీపీ చెబుతుంది అప్పుడున్న ప్రభుత్వ నాయకులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి గన్ను పెట్టి లాక్కున్నారు అంటాడు. గన్ను పెట్టి లాక్కున్నాడు దాదాపు 500 కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు ఇస్తాడు? మరి గన్ను పెట్టి నిజంగానే లాక్కుంటే ఇంత ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ, ఈడీ ఉంది. ఏ ఒక్క దగ్గరైనా ఒక సింగిల్ పేపర్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వాస్తవం కూడా. అంత పెద్ద ఇండస్ట్రియలిస్టు మామూలుడు కాదు కదా, చిన్న సన్నోడు కాదు కదా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గన్ను పెట్టి లాక్కుంటుంటే లాక్కున్న తర్వాత ఆయన కంప్లైంట్ ఎక్కడన్నా ఇచ్చి ఉండాలిగా కనీసం. ఈడీకో, సిబిఐకో, కేంద్రానికో, రాష్ట్రానికో ఎక్కడ ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు పదే ఆయన రావు అడుకున్నారు. పిఎన్ రావు, ఏఎన్ రావు ఉంది ఆయన పేరు. గన్ను పెట్టి లాక్కున్నారు ఆయన అంటాడు. ఆయన చెప్పట్లా, వీళ్ళు చెప్తున్నారు. మరి ఆయన్ని మీరు ఇప్పుడు ఏమైనా గన్ను పెట్టి బెదిరించి చెప్పండి అట్లా అని చెప్తున్నారు ఆయన ఒక అనుమానం కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన్నే మీరే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గన్ను పెట్టి నన్ను లాక్కుండు నా ఆస్తి అని చెప్పు అని ఏమన్నా మీరు బెదిరించారా అనేది కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏదో మామూలుగా వీధి వ్యాపారి కాదు, ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఇవాళ కూడా కాకినాడ పోర్టులో ఆయనకి షేర్ ఉంది. ఇంకా అట్లాంటి వ్యక్తి గన్ను పెట్టి లాక్కుంటే ఉట్టిని వదిలేసిపోదురా? ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు. మీరు కూడా గన్ను పెడితే వదిలేసిపోదురా? వ్యాపారస్తులు ఉట్టినే వదిలేస్తారు. ఇక వ్యవస్థలు ఎందుకు గన్ను పెడితే ఇక వదిలేస్తే? కాబట్టి దీని వెనక ఏదో పెద్ద అనుమానం, పెద్ద చర్చ జరుగుతుంది. ఏదో జరుగుతుంది, కావాలనే జగన్మోహన్ రెడ్డి బదనాయం చేయడానికే చేస్తారా? ఎందుకంటే నిజంగా అన్యాయం జరిగి ఉంటే తప్పే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు గన్ను పెట్టి ఆస్తులు లాక్కుంటే ముమ్మాటికి 100% తప్పే, దాంట్లో డౌటే లేదు. అది ఏ ప్రభుత్వం అన్నా. కానీ లాక్కుంటే గన్ను పెట్టి లాక్కుంటే ఊరుకునే అంత చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన, భయస్థుడు ఏం కాదు, పెద్ద ఇండస్ట్రియలిస్టు. అట్లాంటి వాడు ఎక్కడ ఒక సింగిల్ పేపర్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండంటే అది సాఫీగానే జరిగింది, ఆయన ఇష్టపూర్తిగానే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో జరిగింది తప్ప దాన్ని ఇటు డైవర్ట్ చేస్తారా మీరు అనేది ఇవాళ పెద్ద చర్చ. ఎందుకంటే సెకీ ఫెయిల్ అయింది, కల్తీ లడ్డు ఫెయిల్ అయింది, దీని మీద తీసుకొచ్చారు. అప్పుల విషయం ఫెయిల్ అయింది, 14 లక్షల కోట్లు కాదు 6,46,000 కోట్లు అని ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కటి డైవర్షన్ చేస్తానని ఒక చర్చ అయితే జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. మెడికవర్ ఆసుపత్రికి 61,62,000 జరిమానా వేశారట. వైద్యుల నిర్లక్ష్యంతో కంటి చూపు కోల్పోయిన బాధితులు 45 రోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే 99% వడ్డీ చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. వైజాగ్లో మెడికవర్ హాస్పిటల్ అని ఉందట. సైనస్ ప్రాబ్లంతో ఒక వ్యక్తి పోయిందట సైనస్ సర్జరీ చేసుకోవడానికి. అడ్మిట్ చేశారట. ఆ సైనస్ సర్జరీ చేసేటప్పుడు మెదడుకి సంబంధించి కంటికి మెదడుకి కనెక్షన్ ఉండే నరాలు ఉంటాయి కదా, అది కట్ చేశారు. నిర్లక్ష్యంతో ఆయన కళ్ళు పోయినాయి. ఒక కన్ను పోయిందట. మెదడుకి సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది కలిగిందట, తలనొప్పి అవి రావటం. దాంతో ఆయన కోర్టుకు పోయి వినియోగదారుల ఫోరానికి పోతే వినియోగదారుల ఫోరం 61,62,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది. అది కూడా 45 డేస్లో ఇవ్వాలి, లేదంటే 9% వడ్డీ రేటుతో ఇవ్వాల్సి వస్తుందని కూడా చెప్పింది. ఇది మెడికల్ విషయంలో చాలా చోట్ల తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక్కొక్కసారి
చాలా చాలా అంటే తప్పులు చేస్తున్నారు. అంటే సర్జరీ చేసి కడుపులోనే కాటన్ మర్చిపోవటం, సిజర్స్ మర్చిపోవటం, లేదంటే ఎడం కాలుకి ఆపరేషన్ అయితే కుడి కాలుకి చేయటం, ఎడం కంటికి ఆపరేషన్ అయితే కుడి కంటికి చేయటం, ఇట్లాంటివి చూసినాం మనం. ఆ నిర్లక్ష్యం తాలూకా ఇగో ఇట్లాంటి నష్టపరిహారం క్లెయిమ్ చేయొచ్చు వినియోగదారుల ఫోరానికి పోయి ₹1 ఖర్చు లేకుండా. ప్రజలారా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోండి. ఇక మనకి నష్టం జరిగింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవద్దు. ఆ నష్టానికి సంబంధించి అవసరమైతే అడ్వకేట్ల తెలిసిన వాళ్ళని సంప్రదించాలి. వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించి వినియోగదారుల ఫోరాలు చాలా అద్భుతమైన తీర్పులు ఇస్తున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ కేంద్రంగా కూడా ఒక హాస్పిటల్ ₹1,00,00,000 జరిమానా వేసింది. 1 crore. ఇంకొక హాస్పిటల్ 70 లక్షలు, ఇంకొక హాస్పిటల్ 70 లక్షలు నష్టపరిహారం వేసింది జరిమానా. కాబట్టి తప్పనిసరిగా ఈ చైతన్యాన్ని ప్రజలు పొందాలి. చైతన్యం ఎప్పుడైతే ప్రజల్లో వస్తో ఈ ప్రైవేటు హాస్పిటల్ దందా కూడా తగ్గింది. క్లాస్ రూమ్లో దారుణం జరిగిందట. టీచర్ను కొట్టి చంపిన విద్యార్థులట. టీచరు ఏజెస్ అల్లరి చేశారని మందలించినందుకు అన్నమయ్య జిల్లా రాయచోటి హై స్కూల్లో ఘటన. ఓనేమో టీచర్లు చంపిన చూసిన కానీ టీచర్నే పిల్లలు చంపారట అందరు కలిసి. ఇది మరీ ఘోరం. ఎందుకంటే చదువుకోవడానికి పోయి విద్యాలయాలు అయ్యి, విద్యాలయాలలో, పాఠశాలలలో, కాలేజీలలో ఇట్లాంటివి జరిగితే ఈ సమాజాన్ని తీర్చిదిద్దే గదులయ్యి. పాఠశాల అంటే సమాజాన్ని తీర్చిదిద్దే బడులయ్యి. అక్కడనే ఈ దాడులు, టీచరు మందలించితే దాడి చేసి చంపేసే పరిస్థితికి వస్తే ఇది ఒక రకంగా మరి సమాజం ఎటుపోతుంది అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇగో టీచర్ను విద్యార్థులు కొట్టి చంపిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జాస్ రోజు మాదిరిగానే బుధవారం కూడా 9వ తరగతి క్లాస్కి వెళ్ళారట. విద్యార్థులు అల్లరి చేయడంతో మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. ఛాతిపై కొట్టడంతో ఏజాస్ క్లాస్ రూమ్లోనే సొమ్మసిల్లి పడిపోయారు. తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏజాస్ మృతి చెందారు. ఏజాస్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అల్లరి చేస్తున్న విద్యార్థులను మందలించే క్రమంలో ఏజాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని మరికొందరు అంటున్నారు. ఓహో, అది కూడా వాస్తవం ఉండొచ్చు. పిల్లలు 9th క్లాస్ ఏజ్లో అంత డేరీ చేస్తారు అనేది ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే సరే కొంత ఉండొచ్చు. కానీ 9th క్లాస్ ఏజ్లో చాలా భయస్తులు పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు, మేజర్స్ ఉండరు, మైనర్స్. అట్లాంటి వాళ్ళు పోయి దాడి చేస్తారంటే కూడా అంత నమ్మటానికి కరెక్ట్ లేదు అది. కాకపోతే ఆయన ఆ మందలించే క్రమంలో ఏమైనా బీపీ పెరిగి ఎమోషన్ అయ్యి అట్లా ఏమైనా హెల్త్ ఇష్యూ జరిగి ఉండొచ్చేమో అనేది కూడా ఒక చర్చ ఉందట. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. ప్రజల గొంతుగా ప్రశ్నిద్దాం, కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం, ప్రజా సమస్యలపై ఉద్యమం బాట పడదాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నెల 11న రైతు సమస్యలపైన ఆందోళన, 27న కరెంటు ఛార్జీల మూతపై నిరసన, జనవరి 3న విద్యార్థులకు బాస్టర్గా నిలదీత. ఇది ఒక వార్త. ప్రజల గొంతుగా ప్రశ్నిద్దామని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. 6 నెలలు పూర్తయిన సందర్భంగా. ప్రభుత్వం 6 నెలలు అయింది కాబట్టి చాలా విషయాల్లో ఫెయిల్ అయింది, తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి ఇది ఒక వార్త. ధాన్యం దళారీగా సర్కారు మారిందట. మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తుంది, రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నడుపుతుంది. మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు మద్దతు లభించడం లేదు. 14% తేమ ఉన్న మద్దతు ధర ఇవ్వడం లేదు. కొనే నాదులు లేక 2 వారాలుగా రోడ్ల మీద ధాన్యం రాసులు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున రైతుల నిరసన. ధాన్యం దళారీగా సర్కారే మారిందట, వ్యాపారులు కాదు. సర్కారే దళారీగా మారి ఇటు రైతులకి దళారులకి మధ్యవర్తిత్వం వహిస్తుందట. వ్యాపారులు అడిగిన ధరకి ఇచ్చేయండి, మేము కొనమని చేతులు ఎత్తేసిందట ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏం చెప్తుండు, రైతులు ధాన్యాన్ని కొనాలి, లేదంటే నేను కఠిన చర్యలు తీసుకుంటాను అంటున్నాను. మీ మంత్రే చెప్తుండు, మీ మంత్రే రైతులకి ఏం చెప్తుండు, పోయి వ్యాపారులకు ఇచ్చుకోండి ఎంతంటికి అంత అని. అడుగడుగున మంత్రి నాదెలను నిలదీశారట. అన్నదాతలు ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందులకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను మరి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు. దళితులంటే ఇంత చిన్నచూప. రాజమహేంద్రవరంలో కాలనీ సమస్యపై పోస్టు పెట్టిన దళిత యువకుడు సాగర్పై అమానుషం. పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలు, బెదిరింపులట. కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారా నా కొడక అంటూ రెచ్చిపోయిన సిఐ. పందిలా ఉన్నావు, నిన్ను గోసి రైలు పట్టాలపై పడేస్తే దిక్కెవరు, నీ గొంతు కోసి గోదావరిలో పడేస్తే శవం కూడా దొరకదని బెదిరింపులు. ఇంత అవమానం జరిగాక బతకాలని లేదని వాపోతున్న బాధితుడు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు మార్గాని భరత్, సుధాకర్ బాబు, కొమ్మూరి కనకారావు. దళితులంటే ఇంత చిన్నచూపు అని ఒక వార్త వేసింది. దళిత కాలనీలో ఏదో సమస్యలు ఉంటే దానిపైన పోస్ట్ పెట్టిండట, ఏమంటే అరెస్ట్ చేసి లోపటేశారు. ఎందుకంటే మహిళలపైన, అమ్మాయిలపైన అఘాయిత్యం చేసిన వాళ్ళని చేసినట్టు చేశారు.
అసలు మహిళల పైన అమ్మాయిల పైన అఘాయిత్యం చేసిన వాళ్ళని ఇట్లా లోపటేయట్లా అంత తొందరగా లోపటేయకపోగా ఆ మహిళలో లేదంటే అఘాయిత్యానికి గురి కాబట్టి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను పరామర్శించడానికి ఎవరైనా నాయకుడు పోతే వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడి మీద పరామర్శకు పోయి వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పి వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళని లోపటేయట్లే. ఎవడైతే అక్యూజ్డ్ ఉండో వాళ్ళని లోపటేయట్లే. కానీ ఇక్కడేశారు, నువ్వు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా అనే పద్ధతిలో ఒక దళితున్నట్టు తీసిపోయి లోపటేసిగో ఊసలు లెక్క పెడతాడు. లాకప్లో అర్ధనగ్నంగా బట్టలు ఇప్పి నిలబెట్టారట. నిలబెట్టి సిఐ అడ్డగోలుగా తిట్టిండట. నిన్ను ముక్కలు ముక్కలు చేసి రైలు పట్టాల మీద వేస్తా లేదా గోదావరిలో వేస్తా, నీకు దిక్కుడురా దిక్కున్న సాడు చెప్పుకో అనే పరిస్థితికి వచ్చిందట. ఇది ప్రజాపాలన. దీన్ని ప్రజాపాలన అంటారు. బేతాళ కథ అంతా బాబు కుట్ర. కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం. ముందుగా పవన్ నాదెళ్లతో బియ్యం హైడ్రామా చేసిండు. తర్వాత బాబు సన్నిధుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు. ఏమీ లేని అంశంలోనే వెంటనే సిఐడి అక్రమ కేసు. చంద్రబాబు స్క్రిప్ట్తోనే వాటాల కొల్లగొట్టే కుట్ర సినిమా జరుగుతుంది. సాహిత్యంగానే వాటాల విలువ నిర్ధారణ. కేవీ రావు సమ్మతితోనే వాటాల విక్రయం మొత్తం 494 కోట్లు. మరో చోట పెట్టుబడి పెట్టిన 4 నెలల్లో ఏనాడు ఎవరికి ఫిర్యాదు చేయని కేవీ రావు టీడీపీ కూడా అధికారులకు రాగానే ఫిర్యాదు వెనక బాబు కుతంత్రం. దాదాపు 500 కోట్లతో కొనుగోలు చేస్తే బెదిరింపులంటూ కొత్త నిర్వచనం. నిజంగా బెదిరించి ఉంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా, వాటాలు ఎందుకుంటారు? అది 41%తో మైనార్టీ వాటాదారుగా ఎందుకుంటారు? 51% వాటాతో మెజార్టీ వాటాదారుగా ఉంటారు కదా. ఇప్పటికీ 59% వాటాతో నిర్ణయాధికారం కేవీ రావు గుప్పెట్లోనే. అంతర్జాతీయ సంస్థ అరవిందో గ్రూప్పై కూటమి పెద్దలకు దుష్ప్రచారం. నాటి కాకినాడ పోర్టును కేవీ రావు కారు చౌకగా కట్టబెట్టింది బాబు ప్రభుత్వమే. ఇది అట్టుంది బాధ అంతా అదే. నేను ఇచ్చినోడికి ఇవ్వకుండా వాడు అమ్ముకొని ఎట్లా పోతాడు, మళ్ళీ నాది నాకి ఇంకోటికి ఇస్తా అంటున్నా ఏం పడవు. కానీ ఈ కేవీ రావు ఆయన 2020లో ఎప్పుడో 494 కోట్లకు ఆయన వాటాలు ఎక్కిరించి 41%, ఇంకా 59% ఆయన కాడనే ఉంది. అసలు ఈ 59, 41 పడితే 100% ఈ కేవీ రావుకి కాకినాడ పోర్టును అప్పచెప్పింది చంద్రబాబు నాయుడు గారి జమానాలో. దాంట్లోంచి ఆయన వేరే వ్యాపారం కోసం ఇటు అమ్ముకొని వేరే దగ్గర పెట్టుబడి పెట్టిండు. ఇక దాన్ని పెద్ద తప్పు కింద తీసి మళ్ళీ కేవీ రావు 2020లో ఎప్పుడో వాటాలు అమ్ముకుంటే ఏ రోజు ఒక సింగిల్ పేపర్ కంప్లైంట్ ఇవ్వలే. ఎక్కడ ఏ పేపర్లో టీవీలో చెప్పలే నన్ను బలవంతంగా ఉంచుకోరని. ఈయన వచ్చిన తర్వాత చెబుతున్నట్టే ఈయన మరి వీళ్ళు బలవంతంగా గన్ను పెట్టామన్నా నువ్వు చెబుతావా చెప్పవా? జగన్మోహన్ రెడ్డి నన్ను బలవంతంగా చేసిందని చెప్తున్నట్టే చెప్పు, లేదంటే గన్ను పెడతామని పెట్టారేం. కానీ మొత్తానికైతే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు చెబుతాడు ఇదంతా ఒక డ్రామా, బేతాళ కథ అంతా ఇది బాబు కుట్రనే. ఈ కుట్రలో ఉన్న కోణం ఏంటంటే ఇప్పుడు ఆ కాకినాడ పోర్టులో ఆయన మనుషులు పెట్టాలి. కేవీ రావు అమ్ముకొని పోయిన షేర్లని అరవిందో నుంచి తీసి ఆయన ఎవడు అయితే ఉండో ఆయన మనుషులు పెడతారు. ఆడ మొన్నదాకున్న కేవీ రావు లాంటి వాడిని ఇంకొక రావును పెడతారు. ఇక దానికోసం ఈ తపనంత అనేది సాక్షి పేపరు చెబుతుంది. వాస్తవం కూడా అనిపిస్తుంది చూస్తే. ఈనాడు చూద్దాం. ఎడమ చేత్తో ఇచ్చారట, కుడి చేత్తో ఇచ్చారట, ఎడమ చేత్తో నొక్కేశారట. కాకినాడ సెజ్లో ఆగని జే గ్యాంగ్ దోపిడీ. కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం, తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బెనామీల కన్ను. గంటల్లోనే మారు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఈయనమే పడ్డారు పాపం. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఒకళ్ళ మీద పడతారు. వైఎస్ఆర్సీపీ ఎవరు అవుతుంటారో వాళ్ళ మీద రోజు ఒకళ్ళ మీద పడతారు. ఇప్పుడు ఆయన మీద పడ్డారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రూప్మాయలట. నెల్లూరు క్వాడ్జిగనుల్లో గనుడు, తెర వెనుక ఒక రిటైర్డ్ అధికారి. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. మరి ఈయన మీద పదే వార్తలు రాస్తాను ఆంధ్రజ్యోతిలో. అది కూడా మరి దీని వెనక చిన్నగా ఆయన పొగబెట్టి బయటికి పంపే కార్యక్రమం. కానీ రూపుమాయలు, రూపులీలలు, క్వాడ్జ్ గనుడు ఇట్లా అని నెల్లూరు జిల్లాలో అన్ని గనుల్లో తనిఖీలు. రూప్ కుమార్ గనులకు మాత్రం మినహాయింపు. అనుమతుల పునరుద్ధరణకు భారీ వ్యూహం. తనిఖీలకు పట్టుబట్టిన డీడీ ఆథరైజేషన్ తొలగింపు. కింది స్థాయి అధికారి ద్వారా ఫైలు అప్లోడు. తొలుత అనుమతులు వెంటనే అప్రమత్తమై రద్దు. గనుల యందు రూప్ కుమార్ గనులు వేరయ్యా. గనులన్నీ తనిఖీ చేసిన రూప్ గనుల జోలికి మాత్రం పోరయ్యా. ఇది ఇక్కడ లెక్క. ఆయన కోసం డిప్యూటీ డైరెక్టరు డిజిటల్ సిగ్నేచర్నే గప్చిప్గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్ అప్లోడ్ చేయించారు. ఎక్కడో తేడా కొట్టిందనే అనుమానంతో తెల్లారిసరికి అనుమతులు రద్దు చేశారు. కానీ లేకపోతే ఈ పాటికి రూప్ కుమార్ గన్లో అధికారికంగా తవ్వకాలు ఉండేయని ఆయన మీద మొత్తానికైతే పడ్డరు. ఇది జగన్పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తారట. అదాని నుంచి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారు. విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ బయటికి రాలేడు. ఎవరూ రాలేరు. పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ బయట రాలేరు, షర్మిల బయట రాలేదు, ఇంకా ఏ నాయకుడు బయట రాలేరు. పర్సనల్గా మాట్లాడటానికి కాదుగా మీరు రాజకీయ పార్టీలకు అధ్యక్షులైంది.
లేదంటే వ్యక్తిగత కక్షలు కుటుంబ కక్షలు తీర్చుకోవడానికి కాదు మీరు పిసిసి అధ్యక్షుడు అయింది. మీరు పిసిసి అధ్యక్షుడైంది ఈ పార్టీ ప్రజల కోసం ఆయన పాటుపడటానికి. కానీ మీ వ్యవహార శైలి మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే మీరు పార్టీ కోసం పనిచేసినట్టు లేదు, కాంగ్రెస్ కోసం పనిచేసినట్టు లేదు, తెలుగుదేశం కోసం పనిచేస్తున్నట్టుంది, లేదంటే మీ వ్యక్తిగత కక్ష సాధింపు కోసం పనిచేస్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి పైన ఏసీబీకి ఫిర్యాదు ఎత్తుందట. మీరెందుకు ఇచ్చేది? వాళ్ళు ఏసీబీఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ అదాని ఇచ్చిండని చెప్తున్నారు. ఇచ్చిన ఆదానిని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏసీబీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేకనా మీరు కంప్లైంట్ ఇవ్వడానికి? ఆయన దగ్గర ఏసీబీ ఉంది, సిఐడి ఉంది. నిజంగానే ఆర్డర్ వేసే అవకాశం ఉంటే ఎందుకు వేయడు? అదంతా అబ్బక్కనే ఆయనకి తెలుసు. ప్రచారం కోసం ఆడుకోవాలి తప్ప దాన్ని కేసులా తీసిపోతే మళ్ళా లడ్డు కథ అయింది, సెకీ కథ అయింది, ఇది మళ్ళీ ఎటేటో పోద్ది అని చెప్పి ఆయనకు అర్థమయ్యే సపోర్ట్ చేయట్లే. మీరు ఏసీబీకి లెటర్ రాస్తా, ఏసీబీ ఆడి నుంచి వద్ది, ఆకాశం నుంచి వద్దా? ఏసీబీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. వాళ్ళది ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి యాంటీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చిండు ఆదాని అంటే ఆదానిని A1 చేస్తారు, A2గా జగన్మోహన్ రెడ్డి చేసి ఎఫ్ఐఆర్ చేయాలి. ఏసీబీ చెయ్యదు. ఎందుకు చేయదు? ఆడిచ్చింది లేదు, మన లేదు. వాళ్ళు ఇచ్చిన ఆదాని ఉండాడా? ఆదాని మీద నోరు తెరిచి మాట్లాడతారా? మోడీ ఏం మాట్లాడలే. ఏనాడు మాట్లాడతారు? ఆదాని మీద నోరు తెరిచి మోడీ మాట్లాడు, మోడీకి కాదని జగన్మోహన్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు మాట్లాడు. ఆ లాజిక్ మర్చిపోయి మీరు నేను ఏసీబీకి లెటర్ రాస్తా, రాయి ఆదాని పైన లెటరు, జగన్మోహన్ రెడ్డి పైన రాస్తే ఏం చర్య తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? వాళ్ళే కింద మీద అవుతున్నారు. అనవసరంగా దీన్ని తీసిను. కేంద్రం దృష్టిలో ఏం చేయాలా? ఇటు జగన్మోహన్ రెడ్డిని ఏదో కారణాలు చేస్తామంటే ఆదాని బయటికి లాగుతున్నారు. ఆదానిని బయటికి లాగితే కన్నెర చేస్తారు మోడీ, అమిత్ షా. ఇది ఎటేటో పోయి నా మీదకి వచ్చేటట్టుంది. ఆయన టెన్షన్ పడుతుంటే మీరు దాన్ని తీసుకొచ్చి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.